ఆధ్యాత్మిక కార్యక్రమాలను, పండుగల విశేషాలను, పట్టణ గొప్పతనాలను, పాలకులు చేసే నిర్లక్ష్యాలను, ప్రమాదాలను, వాటి నిర్లక్ష్య వ్యవస్థను, భూరాబందుల దోపిడీలను, రాజకీయ నాయకుల అసమర్థతను, అధికారుల ఆగడాలను, పేదవాడు పడే బాధలను, వాస్తవాలను ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్, ప్రజల చేతిలో ఆయుధం. వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమణిల్. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 58-49 డివిజన్లో కాంగ్రెస్, 58 డివిజన్ బీజేపీ అభ్యర్థుల విస్తృత ప్రచారం. డివిజన్ పరిధిలోని సమస్యలను పరిష్కరిస్తామని గడప గడపకు ప్రచారం చేసిన అభ్యర్థులు. మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త నిల్వల కోసం రక్తదాతల శిబిరాల నిర్వాహకులు ముందుకు రావాలి. మంచిర్యాల రక్తనిధి కేంద్ర ఇన్ఛార్జ్ మధుసూదన్ రెడ్డి. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ గౌతమీనగర్ రాళ్లపేట 49వ డివిజన్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కల్వల జగన్మోహన్ రావు కార్యకర్తలు కుటుంబ సభ్యులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా 49వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కల్వల జగన్మోహన్ రావు మాట్లాడుతూ మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు, మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొకిరాల సురేఖల ఆశీస్సులతో 49వ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని, గతంలో కూడా కౌన్సిలర్ గా ఈ వార్డులో ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ముందు ఉన్నానని అన్నారు. ఈసారి కాంగ్రెస్ పార్టీ గుర్తుకు ఓటు వేసి తనను 49వ డివిజన్ కార్పొరేటర్ గా గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మీనాజ్, కాంగ్రెస్ నాయకులు అజార్, శంకర్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మొదటిసారి జరగబోయే కార్పొరేషన్ ఎలక్షన్లలో మంచిర్యాల కార్పొరేషన్లో 49వ వార్డు నుండి నా పేరు కల్వల జగన్మోహన్ రావు, నన్ను అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పెట్టిన గౌరవ శాసనసభ్యులు, అందరి ఆపద్బాంధవుడు, ఏ అవసరం ఉన్నా కానీ నియోజకవర్గంలో పదవి లేకున్నా ముందుండి పనిచేసే మహోన్నత వ్యక్తి. అందులో భాగంగా ఏదైతే మా ప్రియతమ నాయకురాలు, మాజీ జిల్లా అధ్యక్షురాలు సురూపంకర్ నాయకత్వంలో ఇవాళ పార్టీ ముందుకొన్న స్థానంలో ఏదైతే అభివృద్ధిలో ముందున్నాం, ఇంకా కూడా మంచిర్యాల పట్టణంలో రోడ్డు వెలుపు కార్యక్రమం అంటే గతంలో చూసినట్టుంటే ఏ రోడ్డుకి వెళ్ళినా కానీ పార్కింగ్ ఉండే పరిస్థితి కాదు. ఇప్పుడు చూస్తే రోడ్డు కూడా మొత్తం వెడల్పోయింది. కొన్ని రోజులలో టెండర్ ప్రాసెస్ కంప్లీట్ అయింది. వెంటనే అండర్గ్రౌండ్ డ్రైనేజు మరియు పవర్ కూడా అండర్గ్రౌండ్ వచ్చి మధ్యలో ఎక్కడ అవసరం ఉన్నా ఇక్కడ రోడ్డు వెడల్పు కార్యక్రమం చేపడుతూ ఉన్నారు. అందులో ప్రజలంతా కూడా విశ్వాసంగా ఉన్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామని. అందులో భాగంగానే ఇవాళ ఈ బైపాస్ రోడ్ సంబంధించిన లక్ష్మీ డాష్ కాంచెల్లి ఏదైతే అమర స్తూపం కాడ బ్రిడ్జ్ ఉందో అది కూడా కంప్లీట్ అవుతుంది. ఎందుకంటే మనకు మౌలిక వసతితో పాటు ఏదైనా
ప్రజలు అభివృద్ధిలో ముందుకోవాలంటే ఇలా వేంపల్లిలో ఇండస్ట్రియల్ పార్క్ కానీ ఇవాళ ఇక్కడ హాస్పిటల్ 600 పడక హాస్పిటల్ అంటే గతంలో ఉన్న హాస్పిటల్ ఒక నిర్మానుష్య ప్రాంతం. అటు పోవాలంటే కనీసం ఒక 100 రూపాయల ఖర్చు, రాత్రి పోవాలంటే ఒక ఆటో దొరికే పరిస్థితి లేదు. అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్యే గారు గెలవంగానే ఐపీలో ఉన్న ఏదైతే ఒక ప్రయత్నం చేసినారో ఆ ప్రయత్నాన్ని తీసేసి కూలగొట్టి 4 స్టాపులు పడ్డాయి. అందులో 600 పడకల ఆసుపత్రి అంటే ఇవాళ వాస్తవంగా కూడా ఈ ప్రాంతం కాకుండా చుట్టుపక్కల చాలామంది కూడా ఏదో పేదలు ఉన్నారో ధనికులు ఉన్నారో అక్కడ వసతులు కల్పిస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఇవాళ మంచిర్యాల పట్టణంలో శాశ్వతంగా మంచినీటి పరిష్కారం కోసం ఎమ్మెల్యే గారు కృషి చేస్తూ ఉన్నారు. గతంలో ఇబ్బందులు ఉన్నమాట వాస్తవం. అందులో భాగంగా ఏ అవసరం ఉన్నా కానీ వెంటనే స్పందించి పనిచేస్తూ ఉన్నారు. కొన్ని పార్టీలు పనిగట్టుకొని ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న నాయకులు అసంపూర్తిమైన నాయకత్వం ఏం చేస్తుందంటే పార్టీని దుమ్మెసిపోస్తూ ఉన్నది. మేము ఒకటే చెప్తా ఉన్నాం, మీరు చేయలేదు, చేసే ఎమ్మెల్యే వినా చేసే కాంగ్రెస్ పార్టీ వినా మీరు ఎన్ని చెప్పినా కానీ వ్యర్థమే. ఏదైతే ఇలా 200 యూనిట్ల కరెంటు ఫ్రీ కానీ ఇలా బస్సు సౌకర్యం కానీ మహిళలకు బస్సు సౌకర్యం కానీ అంటే చెప్పుకుంటూ చాలా మట్టుకు బెనిఫిట్ జరుగుతూ ఉన్నాయి. ఒకటే చెప్తా ఉన్నాం, ఇక్కడ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 60 గెలిచినట్టుంటే ఇంకా కూడా ఎమ్మెల్యేకు బలము చేకూర్చుంటే అవుతుంది. ఇంకా అభివృద్ధిలో ముందుకోదాం తప్ప ఎవరు కానీ ఇతర పార్టీలు ఇవాళ టీఆర్ఎస్ పార్టీ కానీ ఇలా బీజేపీ పార్టీకి ఓటేస్తే అది దేనికి సంబంధం ఉండదు. వాళ్ళు గెలిచినా చేసేది ఏం లేదు. కాబట్టి 60 డివిజన్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను చేతిగుర్తుకోవడానికి కోరుతా ఉన్నాం. ఈ ప్రాంతానికి వస్తే నేనైతే ఎమ్మెల్యే గారికి దగ్గర ఉన్న మన వాడ, ఈ వాడలో కూతవేటి దూరం ఉన్నది. నిన్న కూడా చెప్పడం జరిగింది. ఏ అవసరం ఉన్నా కానీ మౌలిక వసతుల విషయం కానీ ఇక్కడ ఉన్న స్థానిక యువత కోసం ఏదైతే అభివృద్ధిలో ముందుకోతున్న ఎడ్యుకేషన్ పరంగా కానీ ఇన్స్టిట్యూట్ పరంగా కానీ ఎక్కడ పెట్టాలి, ఇక్కడ ఉన్న ఎవరైతే ఈ ఇస్లాంపురం కానీ గతంలో ఉన్నారో విద్యార్థులు వాళ్ళ కోసం ఫ్యాకల్టీని తీసుకొచ్చి ఖచ్చితంగా ఏదైతే కాంపిటీషన్ ఎగ్జామ్ కోసం పోతా ఉన్నారో ఏదైతే జాబ్ కోసం ముందుకు పోతా ఉన్నారో వాళ్ళకు నా వంతుగా సహకరిస్తా. ఏదైతే మిత్రులు ఇవాళ మాజీ కౌన్సిలర్ మిత్రుడు వినాల్ భాయ్, అదే యువ నాయకుడు యూత్ ఫాలోవర్ అజర్ భాయ్ కూడా నాకంటూ వెన్నుండి వాళ్ళే ఒక అభ్యర్థిగా ముందుకు పోతా ఉన్నారు. ఎమ్మెల్యే గారు ఒక మాట చెప్పడం జరిగింది, జగన్ను గెలిపించి మీ నాయకత్వాన్ని బలపరచుకోండి, మీకు నేను ఖచ్చితంగా నేనున్న హామీడం జరిగింది. ఒకటే చెప్తున్నాం, ఏదైతే మైనార్టీ సోదరులారా ఏదైతే కొంతమంది పని కట్టుకొని ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు, బదనం చేసే ప్రయత్నం. నేను ఒకటే చెప్తున్నా, ఇవాళ రాళ్లపేట గౌతమ్ నగర్ నేను కౌన్సిలర్ ఉన్నప్పుడు 2 మసీదులు ఉన్నాయి. నాకు 2 మసీదులు కూడా ఎంత చేసినా మీకేమైనా ఆలోచన ఉంటే कोई बहनों को पूछिए और वहाँ पर कोई रिश्तेदार है तो लालेपेट में पूछिए, मालूम करिए जगन 5 साल में क्या करा क्या नहीं करा। मैं ये भी बोल रहा हूँ, ये लालेपेट मस्जिद के सामने बहुत मुश्किल था, एक घर था उसको निकालने के लिए बहुत तकलीफ हुआ। मैं आने के बाद उन लोगों से बात करके कोई इंतकाल हुआ तो डोला लेना मुश्किल था, इसलिए वो सामने का घर को निकालने के लिए मेरा भी थोड़ा बहुत मेहनत करके पूरे से भाइयों से पूछ के वो 15 दिन के अंदर रोड डलाया। यही बाईपास रोड मौजूद में भाई उन लोगों को जो भी काम है मैं काम कराया। एक दिन 4 दिन के बाद एक ईद था, ईद के पहले बोला बोरिंग खराब हुआ। मैं बोला क्या तकलीफ है, पानी नहीं आ रहा। मैं बोला 4 दिन के अंदर पानी पिला दूँ बोल के बोला कि मेरे जब उन पूछ के म्यूनसिपल में से बोर डलाया। अरे उन लोग एक ही गुजारिश है, जो भी काम है करने के लिए मैं तैयार है। इससे पहले भी गौतम नगर और लालपेट में जो काम करा उन लोगों को मालूम करके अपना बड़े दिल से अपना हाथ का निशान वोट डालना बोल के माइनॉरिटी बहनों को मैं ये करता हूँ। अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। तमाम हजरात को ये आप लोग से गुजारिश है कि एमएलए प्रेम साहब के नायकत्व में हमारे 49 डिवीज़न में इस्लामपुरा और गौतम नगर के बीच में हमारे कांग्रेस पार्टी के जगन मोहन राव जो खड़े हैं, उनको तहे दिल से मैं ये शुक्रिया अदा करता हूँ एमएलए साहब का। उसी तरह से आवाम का भी शुक्रिया अदा करता हूँ कि मैं 49 डिवीज़न के आवाम से आप लोग हमको हर बार जिताते गए, कांग्रेस पार्टी को हर बार मेजॉरिटी देते गए। तो लिहाजा मेरी आपसे गुजारिश है कि तमाम हजरात से इस बार भी जगन मोहन राव को यहाँ पर जिताते हुए आप लोग का कीमती वोट 2 नंबर हाथ के निशान पे देना बोलकर मैं आवाम से गुजारिश कर रहा हूँ। अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। आज तेलंगाना में इलेक्शन का माहौल एक ईद की तरह ఒక పండగ విధానంగా తెలంగాణలో జరుగుతున్నది। అలాగే మంచిర్యాల మున్సిపాలిటీ
తెలంగాణలో నంబర్ 1 పొజిషన్లో రావాలనేది మన గౌరవ ఎమ్మెల్యే గారి ఆశయం. అందుకోసమని 60 డివిజన్లలో కాంగ్రెస్ అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలవబోతున్నారు. అలాగే అందులో 49వ డివిజన్ కల్వల జగన్మోహన్ రావు గారు భారీ మెజారిటీతో గెలుస్తారు. ఎందుకంటే ప్రేమ్ సాగర్ రావు గారు చేసినటువంటి అభివృద్ధి పనులు ఎన్నో ఉన్నాయి. గవర్నమెంట్ చేస్తున్నటువంటి పనులతో పాటు తన సొంత చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేసిన సేవలన్నీ ప్రజల గుండెల్లో ఉన్నాయి. ఎండాకాలం వచ్చిందంటే నీటి సమస్య ఉన్న వాడలలో వాటర్ ట్యాంకుల ద్వారా కానివ్వండి, బతుకమ్మ సారీలలో, రంజాన్ తోఫా విధానంలలో, క్రిస్మస్ వచ్చిందంటే క్రిస్మస్ గిఫ్ట్ కింద చాలా అంటే చెప్పలేనివి చాలా చేశారు. అలాగే మన సురేఖమ్మ గారు ప్రతి ఇంటింటికి తిరిగి మేమున్నామంటూ ప్రేమ్ సాగర్ రావు గారి నాయకత్వంలో మంచిర్యాల తెలంగాణలో నంబర్ 1 స్థానంలో ఉంటుందని చెప్పేసి చాలా వరకు వాళ్ళు కష్టపడుతున్నారు. అలాగే మంచిర్యాల 49 డివిజన్లో మంచి స్పందన, 49 డివిజన్లో మంచి లభిస్తున్నది స్పందన. కల్వల జగన్మోహన్ రావు గారు భారీ మెజారిటీతో గెలవబోతున్నారు. కాబట్టి మన ఓటు అమూల్యమైనది. బీజేపీ కానివ్వండి, టీఆర్ఎస్ లాంటి పార్టీలకు ఓటు వేసి వేస్ట్ చేసుకోకుండా భారీ మెజారిటీతో మన 49 డివిజన్లో మన మెజారిటీ చూపిస్తే ఎమ్మెల్యే గారు ఇంకా పెద్ద స్థాయిలో మన జగన్మోహన్ రావు గారికి అప్రిషియేట్ చేస్తూ 49 డివిజన్కి కావాల్సినటువంటి అన్ని విధాల డెవలప్మెంట్కి సహకరిస్తారు. కాబట్టి ప్రజలు ఖచ్చితంగా ఆలోచించి మన జగన్మోహన్ రావు గారికి భారీ ఓట్లు వేసి మెజారిటీతో గెలిపించగలరని. మంచిర్యాల రక్తనిధి కేంద్రంలో గత నెల రోజుల నుంచి సమ్మక్క సారక్క జాతరలు మరియు మున్సిపల్ ఎలక్షన్ల కారణంగా రక్త శిబిరాలు ఏర్పాటు చేయకపోవడంతో రక్త నిల్వలు తగ్గిపోయాయని, ఇప్పటికైనా దాతలు శిబిరాల నిర్వాహకులు ముందుకు వచ్చి సహకరించవలసిందిగా రక్తనిధి కేంద్ర ఇన్ఛార్జి వి మధుసూదన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తనిధి కేంద్రాల్లో రక్త నిల్వల కొరత ఏర్పడిన క్లిష్ట సమయంలో హనుమాన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆరోగ్యశ్రీ ఇన్ఛార్జ్ మౌనిక, ఆమె భర్త మధు సహాయ సహకారాలతో 20 మంది యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తనిధి కేంద్రంలో తమ అమూల్యమైన రక్తాన్ని డొనేట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ రక్తనిధి కేంద్రంలో నిల్వల కొరత ఏర్పడడంతో తలసేమియా, సికిల్ సెల్ వ్యాధిగ్రస్తులు, పిల్లలు, ఆసుపత్రిలోనే గర్భిణీ స్త్రీలకు అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి అవసరమైన గ్రూపు రక్తం నిల్వలు లేక ప్రాణాపాయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారని, ఈ సందర్భంగా శిబిరాల నిర్వాహకులు, దాతలు ముందుకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు కాసర్ల శ్రీనివాస్, రక్తనిధి సిబ్బంది సూపర్వైజర్ కె మాధవి, లావణ్య, మౌనిక, రజిత, అంజీ తదితరులు పాల్గొన్నారు. రక్తనిధి కేంద్రంలో రక్త నిల్వల కొరత గత నెల రోజుల నుంచి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహిస్తున్నటువంటి రక్తనిధి కేంద్రంలో రక్త నిల్వల కొరత వల్ల తలసీమియా అండ్ సికిల్ సెల్ వ్యాధిగ్రస్తుల పిల్లలకు బ్లడ్ ట్రాన్స్మిషన్ చేయడం కానీ, అలాగే ప్రభుత్వ ఆసుపత్రిలోని గర్భిణీ స్త్రీలకు వారికి అవసరమైనటువంటి గ్రూప్ రక్తాన్ని అందించలేక, అలాగే అత్యవసర పరిస్థితుల్లో ఉన్నటువంటి వారికి కూడా రక్తపు యూనిట్స్ అవైలబుల్ లేక మరి బ్లడ్ బ్యాంకులో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. గత నెల రోజుల నుంచి కూడా మరి జాతరలు అలాగే మున్సిపల్ ఎలక్షన్స్ కారణంగా ఎవరు కూడా రక్తదాన శిబిరాల నిర్వహణకు ముందుకు రాకపోవడం వల్ల ఈ రక్త నిల్వల యొక్క కొరత ఏర్పడడం జరిగింది. ఈ సందర్భంగా నేను మంచిర్యాల పట్టణంలో ఉన్నటువంటి ముఖ్యంగా గౌరవ ప్రజాప్రతినిధులకు, ప్రభుత్వాధికారులకు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులకు, ముఖ్యంగా స్వచ్ఛంద రక్తదాతలకు నమస్కరిస్తూ విజ్ఞప్తి చేస్తున్నాను. మానవతా దృక్పథంతో మీరు ముందుకొచ్చేసి మీ అమూల్యమైనటువంటి రక్తదాన శిబిరంలో డొనేట్ చేయవలసిందిగా మీ విజ్ఞప్తి చేస్తున్నాను. గత 15 రోజుల నుంచి కూడా మా రక్తనిధి సిబ్బంది వారి యొక్క ఫ్రెండ్ సర్కిల్ను, అలాగే వారికి పరిచయం ఉన్నటువంటి డిఫరెంట్ కేటగిరీకి సంబంధించిన వారిని రిక్వెస్ట్ చేసి, ఇన్వైట్ చేసి వాళ్ళ ద్వారా రక్తదానాన్ని చేయించడం అనేది జరుగుతుంది. ఈ మధ్యలో మా రక్తనిధి సిబ్బంది యొక్క సహాయ సహకారాలతోటే మరి వాలంటరీగా స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తదానం చేయడానికి దాతలు ముందుకు రావడం జరిగింది. ఈరోజు హనుమాన్ యూత్ అసోసియేషన్ తరఫున ఒక 20 మంది స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తదానం చేస్తున్నారు. సో వారికి ప్రత్యేకంగా మేము రెడ్ క్రాస్ తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా మరొకసారి దాతలకు, అలాగే మంచాల పట్టణంలో ఉన్న స్వచ్ఛంద సంస్థలకు, ముఖ్యంగా ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు కూడా దయచేసి
ఈ రక్తదాన శిబిరాల నిర్వహణకు, రక్తదానానికి స్వచ్ఛందంగా ముందు రావడానికి మీ వంతు సహాయ సహకారాన్ని అందించవలసిందిగా ప్రతి ఒక్కరికి మేము విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే తలసీమియా పిల్లలకు మీ అందరికీ తెలుసు 15 రోజులకు ఒకసారి బ్లడ్ ట్రాన్స్మిషన్ చేయవలసిన అవసరం ఉంటుంది. ప్రతి నెల 900 యూనిట్లు బ్లడ్ యూనిట్స్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ నుంచి మేము ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో కాబట్టి రక్త నిల్వ లేక ప్రాణాపాయ పరిస్థితులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో కాబట్టి ప్రత్యేకంగా దాతలకు మరొకసారి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్న నిర్వాహకులకు కూడా ప్రత్యేకంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. రక్తదాన శిబిరాలు నిర్వహించండి, స్వచ్ఛందంగా రక్తదానానికి ముందుకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈరోజు ఈ వాలంటరీగా ముందుకు వచ్చినటువంటి ప్రతి ఒక్క రక్తదాతకు మేము రెడ్ క్రాస్ తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మా రక్తనిధి సిబ్బంది వారు చొరవ తీసుకొని, వారి ఇంట్రెస్ట్ తీసుకొని పిల్లలు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి వారి యొక్క ఫ్రెండ్ సర్కిల్ని, అలాగే వాళ్ళ ఏరియాలో ఉన్నటువంటి యూత్ మెంబర్స్కి రిక్వెస్ట్ చేసి మోటివేట్ చేయడం అనేది కూడా అభినందనీయం. వారికి కూడా మేము రెడ్ క్రాస్ తరఫున యాజమాన్యం తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తాం. మంచిర్యాల పట్టణం 58వ డివిజన్లో కార్పొరేటర్గా పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి బొట్ల అనితా సత్యనారాయణ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ గతంలో వార్డు కౌన్సిలర్గా కాలనీవాసుల సమస్యలను పరిష్కరించాలని, మంచిర్యాల నడిబొడ్డున ఉన్నటువంటి ఈ డివిజన్లో బీజేపీ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే 58వ డివిజన్ నివాసితుల సమస్యలన్నీ పరిష్కరిస్తానని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కేంద్ర నాయకురాలు రత్నకుమారి, సరోజ ప్రజాపత్, 58వ డివిజన్ మాజీ కౌన్సిలర్ బొట్ల సత్యనారాయణ, రాకేష్ రేన్వా, ప్రకాష్ శర్మ, ఫారిక్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. हम लोग राजस्थान से आए यहाँ पे वोट मांगने के लिए। मेरी जनता से अपील है कि अनीता जी जो भारतीय जनता पार्टी से कैंडिडेट हैं, उनको उस दिन सभी जने अपने घर से निकलकर और वोट डालें। आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में भाजपा पूर्ण रूप से विकास करेगी, उन पर आप विश्वास रखें तो पूरा यहाँ पे आप देखिए विकास होगा। और यहाँ का जो मौजूदा कांग्रेस का एमएलए है, उन्होंने इतना आतंक फैला रखा हुआ है कि हर व्यक्ति डर के अपना घर में बैठा है, विकास भी पूर्ण रूप से नहीं हुआ है। तो क्या मैं उनसे पूछना चाहती हूँ, आप क्या इसको शमशान बनाना चाहते हैं? आप बिल्कुल लोगों को मत डराइए और पूरी जनता 11 तारीख को बाहर निकल के आपका इसका पूरा जवाब दे देगी कि आपने किस तरीके से राज किया है। तो आप सभी जने 11 तारीख को नाश्ता बाद में करें, पहले भारतीय जनता पार्टी को वोट दें और हमारी कैंडिडेट अनीता जी को विजय घोषित करें। जय हिंद, जय भारत। भारत माता की जय। भारत माता की जय। మన 58వ డివిజన్ నుంచి బొట్ల అనిత అనే నేను మన ఈ వార్డుకి బీజేపీ నుండి కార్పొరేటర్గా నిలబడుతున్నాను. అందరూ అధిక మెజారిటీతో ఓట్లు వేసి బొట్ల అనితను గెలిపించగలరు. తదుపరి మీకు కావలసిన పనులు, వీధి దీపాలు కానీ, పారిశుద్ధ పనులు కానీ, ఏ పనులైనా కానీ మాతోని చేయించుకోగలరు. మీకోసమే నేను కృషి చేస్తాను. జై భారత్ మాతా की जय। मैं सरोज प्रजापत, राजस्थान भारतीय जनता पार्टी की पूर्व प्रदेश मंत्री। हम यहाँ अनीता जी सत्यम जी के चुनाव प्रचार में आए हैं, वार्ड नंबर 58 में। तो यहाँ आकर हमने देखा कि वास्तव में इनका जोर शोर से प्रचार प्रसार हो रहा है। मैं यहाँ के सभी लोगों से यही निवेदन करना चाहती हूँ कि भारतीय जनता पार्टी के पक्ष में मतदान करके जो विकास की लहर चल पड़ी है, पूरे भारतवर्ष में राष्ट्रवाद की लहर चल पड़ी है,
उसमें इस आहुति इस जो ये हवन हो रहा है भारतीय जनता पार्टी राष्ट्र हित के रूप में, तो आप भी वोट देकर ये आहुति दें और देश की भलाई का काम करें। साथ ही जो यहाँ आकर सुनने को मिला कि कांग्रेस के माननीय विधायक महोदय किस तरह से जो बीजेपी विकास चाहती है वही कांग्रेस विनाश चाहती है, और मैं कांग्रेस के एमएलए साहब से कहना चाहती हूँ कि कांग्रेस का अंत हो चुका है। आप उसके ताबूत में अंतिम कील ठोकने का जो काम कर रहे हैं इस तरह से विनाश करके, तो आप आगे बढ़ाने का नहीं, आप घटाने का काम कर रहे हैं। माननीय आपके जो शीर्ष नेतृत्व है राहुल जी से कोई बात ढंग से करी नहीं जाती है, विकास का नाम उनको आता नहीं है, उनका सिर्फ एक ही श्रेय है कि मोदी जी को किस तरह से पहुंचना है। तो आप विकास को छोड़कर जो विनाश के पीछे लगे हैं, लोगों ने हमें बताया कि 100 फुट सड़क करने का वादा करके आप उनके व्यापार को ठप कर रहे हैं, आप उनको पीछे धकेल रहे हैं। साथ ही यहाँ के लोकल जो लोग हैं उन्होंने भी हमें बताया कि हमें डराया धमकाया जा रहा है कि आपने अगर बीजेपी को वोट दिया। మంచిర్యాల పట్టణ 58వ డివిజన్ శ్రీనివాస టాకీస్ రోడ్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సరితా ఓజా ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గత 10 సంవత్సరాలుగా మంచిర్యాల పట్టణంలో ప్రజాసేవలో ఉన్నానని, ఈసారి ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు 58వ డివిజన్కు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడంతో కార్పొరేటర్గా పోటీ చేస్తున్నానని, డివిజన్ ఓటర్లందరూ కాంగ్రెస్ పార్టీ గుర్తుకు ఓటు వేసి కార్పొరేటర్గా గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. मैं सरिता ओझा 10 साल से सामाजिक चैरिटेबल ट्रस्ट चला रही हूँ। काफ़ी सेवा मैंने की है। अभी प्रेम सागर सर एंड सुरेखा मैडम के काम देखकर मैं बहुत मोटिवेशन हुई कि अपना उन्होंने मुझे उनकी वजह से मुझे ये चांस मिला कि मैं अपने वार्ड को डेवलप कर पाऊँ। आप सब देख रहे हैं कि कांग्रेस सरकार कितना कर रही है। हर एक मल्टी स्पेशलिस्ट हॉस्पिटल है, मेडिकल कॉलेज है, शमशान वाटिका 100 डेज में पूरा हो गया, वो गिनीज बुक में भी है। मास्टर प्लान चल रहा है पूरा एकदम डेवलप करने के लिए। आप सबके सहयोग से इस वार्ड को अपन और डेवलप कर पाएँ, उसके लिए अपन सब साथ में मिले तो ही ये संभव है। तो आप सबसे आग्रह करती हूँ कि आप सब लोग अपना अमूल्य वोट देकर विन करवाएं। कांग्रेस सरकार के जो भी प्लान चल रहे हैं वो सारे अपने को डेवलप करने के लिए, मंचिराल को ऊपर लाने के लिए है, चाहे वो स्टडी से होगा, वुमेन से होगा या किसी भी तरीके से अपने डेवलप करना है इसको। हर एक काम मंचिराल में बहुत अच्छे हो रहे हैं। आप सबको मालूम है 2 साल से सर ने कितने काम किए हैं, तो उस सेवा में मेरा भी योगदान हो रहा है। सर ने मुझे ये मौका दिया कि एक अपन 10 साल से सेवा दे रहे और सर अगर साथ अभी दे रहे, अपन विन हुए तो हर चीज़ से अपन आगे बढ़ सकते। आप सबसे मैं विनती करती हूँ कि आप सब लोग हाथ को वोट देकर इस अमूल्य कार्य को आगे बढ़ाने में हमारा योगदान दे। जय कांग्रेस। వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 58, 49 డివిజన్లో కాంగ్రెస్, 58 డివిజన్ బీజేపీ అభ్యర్థుల విస్తృత ప్రచారం. డివిజన్ పరిధిలోని సమస్యలను పరిష్కరిస్తామని గడప గడపకు ప్రచారం చేసిన అభ్యర్థులు.
మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త నిల్వల కోసం రక్తదాతల శిబిరాల నిర్వాహకులు ముందుకు రావాలి. మంచిర్యాల రక్తనిధి కేంద్ర ఇన్ఛార్జ్ మధుసూదన్ రెడ్డి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.